ఘనంగా స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిపించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి జరుగుతున్న ఈ సంబరాల్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర ఉత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ చేసే వారి లిస్ట్ విడుదలైంది. ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు ఎక్కడెక్కడ జెండా ఎగరవేస్తారో సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొట్టమొదటిసారిగా మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఎక్కడ జెండా ఆవిష్కరిస్తారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి స్వతంత్ర వేడుకలు నిర్వహిస్తుంది. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు జెండా ఆవిష్కరణ చేస్తారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఇందులో హాజరవుతారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో పతాక ఆవిష్కరణ చేయనున్నారు. నారా లోకేష్ గుంటూరులోను, అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలోను జెండాలు ఎగరవేస్తారు. కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో, నాదెండ్ల మనోహర్ నర్సారావుపేటలో, నారాయణ నెల్లూరులో, వంగలపూడి అనిత అనకాపల్లిలో, సత్యకుమార్ చిత్తూరులో, నిమ్మల రామానాయుడు భీమవరంలో, ఫారూక్ కడపలో, ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతిలో, పయ్యావుల కేశవ్ అనంతపురంలో, అనగాని సత్యప్రసాద్ విశాఖలో, పార్థసారథి ఏలూరులో, డోల బాల వీరాంజనేయ స్వామి ఒంగోలులో, గొట్టిపాటి రవి బాపట్లలో, కందుల దుర్గేష్ రాజమండ్రిలో జెండా ఆవిష్కరించనున్నారు. అలాగే గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురంలో, బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాలలో, టీజీ భరత్ కర్నూలులో, సవిత పుట్టపర్తిలోను, వాసంశెట్టి సుభాష్ అమలాపురంలోను, కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలోను, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలోను జెండా ఎగరవేయనున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాకు మాత్రం కలెక్టర్ దినేష్ కుమార్ ను జెండా ఎగరవేసేందుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.